Hi, hello, welcome back to my channel. నేను మీ శ్రీవల్లి దేవసేన. సో లాస్ట్ టైం వీ స్పోక్ అబౌట్ పేరెంటింగ్ ఆస్పెక్ట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేశాం కదా. సో నాకు అదే జోష్లో అసలు వీడియో స్టాప్ చేయాలనిపించలేదు. ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ద కరెంట్ పేరెంటింగ్ సినారియో విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో అందుకే నేను మళ్ళీ శిరీషాని రిక్వెస్ట్ చేశాను ఇంకా పేరెంటింగ్ గురించి చెప్పాలి అని. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా ఎలాంటి చేంజెస్ తెచ్చుకుంటే పేరెంటింగ్లో మనము బెటర్గా చేయొచ్చు, అప్బ్రింగింగ్ కిడ్స్ ఎలా బెటర్గా చేయొచ్చు అనే దాని మీద వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. సో లెట్స్ ట్యూన్ ఇన్ టు శిరీషా. సో లాస్ట్ టైం ఐ వాజ్ లైక్ వెన్ వీ గాట్ ఇన్ టు ద కాన్వర్సేషన్ నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపించింది. సో వీ వర్ టాకింగ్ అబౌట్ ప్యూబర్టీ, శిరీష. నౌ వాట్ హ్యాపెన్స్ జనరలీ ఏమైపోతుందంటే అమ్మాయిల్లో ప్యూబర్టీ క్రాస్ అయిన తర్వాత, ప్యూబర్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఉమెన్ అంటే మదర్స్ ఎస్పెషలీ చాలా సప్రెస్ చేసేస్తారు వాళ్ళని. వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ అయినా, లేదంటే వాళ్ళు మాట్లాడే పద్ధతుల్లో అయినా, లేకపోతే మీరన్నట్టు ఎక్కడైనా గట్టిగా నవ్వినా కూడా అయ్యో ఏంటి అలా నవ్వేస్తున్నావు అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఆర్ లేదా అసలు వాట్ దే ఆర్ డూయింగ్ అన్నది కూడా మనమే వీ విల్ టేక్ కంట్రోల్, వీ విల్ డిసైడ్ అండ్ టెల్. సో అట్లాంటప్పుడు ఈవెన్ హార్మోనల్ చేంజెస్ అవుతాయి ప్యూబర్టీ అయిన తర్వాత అమ్మాయిల్లో. వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్గా ఏమనిపిస్తుంది, మంచిగా డ్రెస్అప్ అవ్వాలి, లేదా దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ సో మచ్. కాలేజ్ వెళ్తారు, కాలేజ్ వెళ్ళినప్పుడు వేరే అమ్మాయిల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాంటప్పుడు అంటే బీట్ పేరెంట్స్ ఎకనామికల్ కండిషన్స్ని మనం పక్కన పెడితే, హౌ షుడ్ అ మదర్ ఎడ్యుకేట్ అ గర్ల్ చైల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అవ్వచ్చు, లేదంటే ఇఫ్ దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద అదర్ గర్ల్స్ ఆర్ దే ఫ్రెండ్స్, హౌ డూ మదర్స్ షుడ్ ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు యూ? జనరలీ చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ డీలింగ్ విత్ ద కిడ్ అగైన్ కదా, బట్ యూఆర్ నాట్ యాక్చువల్లీ డీలింగ్ విత్ ద కిడ్. ఇట్స్ టీనేజర్ కాకుండా కొంచెం టీనేజర్స్ ఇస్ మోర్ ఛాలెంజింగ్. టీనేజర్, సో టీనేజర్ అడాల్సెన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీనేజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ అగ్రెసివ్ అ లిటిల్. సో బాడీ చేంజెస్ ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సైకలాజికల్. సో we have to understand, as a mother we also came through that phase again, right? So automatically as a mother we have to understand and put our shoes into it and then think about and actually we have to guide them in a right way. చిన్నప్పటి నుంచి మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మాట్లాడుతూ అంత ఇదిగా ర్యాపో బిల్డ్ చేస్తే నో కిడ్ విల్ బి differentiated. I mean, you will not find that gap between mother and a kid. ఆ కిడ్ ఈజీగా వచ్చి మదర్కి చెప్పుకోగలుగుతుంది, మమ్మ ఐ వాంట్ దిస్ డ్రెస్, మమ్మ ఐ వాంట్ దట్ డ్రెస్, దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, మా ఫ్రెండ్కి చూడు ఎంత బాగుందో. షీ స్టార్ట్స్ షోయింగ్. ఆ ఎక్స్ప్రెసివ్నెస్ ఉంటుంది కనుక చెప్పగలుగుతుంది. అండ్ విత్ దాట్ ఎక్స్ప్రెసివ్నెస్ ఓన్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హర్ స్టేట్ ఆఫ్ మైండ్. Then try to understand and then give a suggestion. It's not actually demand or direct question. I mean, నువ్వు ఎందుకు ఇప్పుడు వేసుకోవాలి, అవసరమా నీకు ఇది? Don't impose a question, don't pressurize them at that point of time. Instead they can say, like they can suggest or advise, okay ఇదైతే బాగుంటుందేమో, మేబీ ఈ కలర్ నీకు సెట్ అవుతుందో లేదో చూసుకో ఒకసారి, ట్రై దిస్ అవుట్ అండ్ డిసైడ్. మనం మాట్లాడే పద్ధతి విధానం కూడా చాలా చేంజెస్ ఉండాలి జనరల్లీ, డెఫినెట్ గా. అంటే obviously because kids would take it as an offensive గా తీసుకోవచ్చు, లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అని అనుకోవచ్చు. వాళ్ళ మైండ్ లో పర్సనల్ గా ఏముందో తెలియదు. యాజ్ అ పేరెంట్ మనం అది జడ్జ్ చేయలేము వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. In their perception it is right. For us we feel that it is wrong. And obviously there is a saying, ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటారు జనరల్ గా. సో ఆ గ్యాప్ రానికూడదు. అందుకే అంటున్నాను, బయట ఎలా ఉంటున్నారో మీకు తెలియనప్పుడు మీరు ఎలా చెప్తారు? చెప్పలేము, అక్కడ చెప్పలేము. సో when a kid is trying to explain something, when a child is explaining something, teenager I'm talking about especially, ఆ టీనేజర్ మాట్లాడనివ్వండి, లెట్ హర్ ఎక్స్ప్రెస్ కంప్లీట్లీ. సో మాట్లాడనిస్తే దెన్ వాట్ ఈస్ ద ఎసెన్స్ షీ వాంట్స్. ఓకే, వెస్టర్న్ లుక్ కావాలా నీకు, వెస్టర్న్ లుక్ ట్రై చేయి, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ అస్, బట్ ఇట్ షుడ్ ఫిట్ ఇన్ టు యూ.
ఇట్ షుడెంట్ బి ఆడ్ యాక్చువల్లీ. మరీ ఆడ్గా ఎక్కడా కనిపించకూడదు. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ ప్రెజెంటబుల్గా ఎంతవరకు ఉండగలిగితే అంత బాగుంటుంది. ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ ఇట్. See, ultimately, presentability is more important than fashion. And అదంతా కంపారిటివ్ చేసుకుంటే whatever we wear, it should be a fashion. అలా చెప్పండి. అవును, అలా చెప్పండి. సెంటెన్స్ మేక్ దెమ్ థింక్ అ లిటిల్. నువ్వు వేసుకున్నదే ఫ్యాషన్. Tell them in that way. Correct. They can accept it. If you say no directly at that point of time, they will never change. Okay. They will become more and more aggressive. అమ్మ ఎందుకు వద్దంది? నేను వేసుకుంటేనే కదా వద్దంటోంది. నేను బయటికి నెగటివ్ థాట్స్ కి లీడ్ అవుతాను. నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ డ్రెస్ వేసుకుంటే అమ్మకి తెలియదుగా. సో అప్పుడు it may lead into the other directions again. Right. Why you are giving that chance to her? When she is more expressive to you in the beginning, why do you have to actually give her a second chance? చాలా పేరెంట్స్ ఈ విషయాలు రియలైజ్ అవ్వరు కదా. అంటే ఆ ప్రేమ ఆప్యాయతల్లో కొట్టుకుపోతారు అనిపిస్తుంది. అటాచ్మెంట్ ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా పెంచుకుంటాం. సో పెంచుకున్నప్పుడు ఒక సర్టన్ స్టేజ్ వచ్చాక వాళ్ళ ఇండిపెండెన్సీ చూపిస్తుంటే వీ కాంట్ టేక్ ఇట్ యాజ్ అ మదర్, యాజ్ అ పేరెంట్, ఎనీ పేరెంట్, ఫాదర్ ఆర్ మదర్, వీ కాంట్ టేక్ ఇట్. వాళ్ళు అంత ఓపెన్గా కాదు నేను ఇలా చేయాలనుకున్నాను అని ఏదన్నా చెప్పాలని ట్రై చేస్తే వి సే వై. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? మొన్నటి దాకా విన్నావు, ఇప్పుడు ఎందుకు వినవు? అవును, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం డే టు డే చూసేవే, రెగ్యులర్ గా జరిగేవి. ఎక్కడ లాకింగ్ ఉంది, అసలు ఎంత అప్బ్రింగింగ్ లో మార్పులు తేవాలి, ఇవన్నీ వి డోంట్ రియలైజ్ దట్. సో ఏంటంటే మనం అది చేంజ్ ఓవర్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ స్పేస్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కే స్పేస్ ఇవ్వాలని రియలైజేషన్ ఉన్నప్పుడు యాజ్ అ చైల్డ్ వై కాంట్ వి గివ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో దట్ స్పేస్? ఇప్పుడు హస్బెండ్ మీ దగ్గర నుంచి స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, అలాగే వైఫ్ మీ దగ్గర నుంచి స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. పార్ట్నర్స్ గానే మనం స్పేస్ ఇస్తున్నప్పుడు వై కాంట్ వి గివ్ టు ద కిడ్స్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్? టెల్ దెమ్ what is your space, ask them first, and according to that your language makes everything. Right, exactly. How you convey, if they can accept it in a right way. And one more, aggressive ga unna kids dagara how much ever you try to convince, the language will not speak there. Your silence can be sometimes a silence can be a weapon. Oh, okay. One good tip for mothers parenting out there is silence can be a weapon. Wow. Yeah. Okay. See, what happens is when you are silent, when your child is shouting, yelling at you, if you are silent, what happens is next time they'll come and ask, Mama, sorry. I didn't realize I was too harsh. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైపోతుందంటే బయటికి ఎక్కడైనా వెళ్ళాలి అని అన్నప్పుడు మనం వద్దు అన్నా, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ లో డ్రెస్సింగ్ సెన్స్ లో మనం వద్దు అన్నా, అంటే గర్ల్ ఆర్ బాయ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్ని వాళ్ళు కంటిన్యూస్ గా వద్దు అంటున్నారు ఎందుకు అన్నది కూడా వాళ్ళ అగ్రెసివ్ మోడ్ లో ఉన్నప్పుడు మాత్రం డోంట్ యాక్చువల్లీ గో విత్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ ఆల్. అది వర్క్ చెయ్యదు. ఎందుకంటే ఎంత మనం లాంగ్వేజ్ లో చెప్తున్నా వాళ్ళకి అది కన్వే అవ్వదు. సో కన్వే అవ్వనప్పుడు సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వెపన్ దేర్. మీరు సైలెంట్ గా పక్కకు వచ్చేసారు, దెన్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ వై మమ్మా హ్యాస్ లెఫ్ట్ మీ నౌ. ఏమి ఆన్సర్ ఇవ్వకుండా, ఏం చెప్పకుండా ఎందుకు ఎలా వెళ్ళిపోయింది, సడన్ గా ఎందుకు వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతోంది అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు, మన దగ్గరకు వస్తారు. దెన్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ఎ రిసెప్టివ్ మోడ్. సో దే కెన్ అండర్స్టాండ్ అండ్ లిసన్ టు యూ నౌ. అంతే కదా. అవి ఆ ప్రాసెస్ లో అక్కడ దగ్గరకు వచ్చాక అక్కడ కట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతారు. సో వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ షుడ్ బి సైలెంట్. అగ్రెసివ్ కిడ్స్ ఉన్నప్పుడు, బికాస్ ఆ అగ్రెసివ్ మైండ్ సెట్ కూడా మనం డెవలప్ చేసిందే. వాళ్ళ సొంతంగా ఏది వచ్చింది కాదు. మూడ్ స్వింగ్స్ మనకే ఉంటాయి, పాపం పిల్లలకి ఉండవా? మూడ్ స్వింగ్స్, నేను ఒక టైంలో బాగుంటాను, ఇంకో టైంలో అగ్రెసివ్ అయిపోవచ్చు. సో అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్ ఆల్ అరౌండ్ కదా. మరి ఆ పిల్లలకి అలాగే ఉంటుంది.
Correct. అండ్ ఎస్పెషలీ విత్ ద గర్ల్స్ యాజ్ వెల్, మనం డ్రెస్సింగ్ గురించి ఇంత చెప్తున్నప్పుడు దే మే బికమ్ అగ్రెసివ్ అగైన్ అట్ దాట్ పాయింట్స్ ఆల్సో. Right. చిన్న విషయాలు. యా, ఇప్పుడు మీరు అన్నారు కొనలేని స్టేజ్ ఉంది, కరెక్టే. కెన్ దే అండర్స్టాండ్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ జంచర్? ఆ సిచ్యుయేషన్ ఆ జంచర్లో అర్థమవుతుందా వాళ్ళకి? నో. When they already got influenced with something, if they are trying to tell in their own way, you cannot stop them and say no, we can't buy this now. అక్కడ అవ్వకూడదు. సో దిస్ రిమైండ్స్ మీ అనదర్ పాయింట్. జనరల్గా ఇండియన్ పేరెంటింగ్ వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఎకనామికల్ ఆస్పెక్ట్స్లో వీ డోంట్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా, ఎంత అయిపోయినా, మనం 3-4 జాబ్స్ చేసుకున్నా, నైట్ షిఫ్ట్లు చేసినా, ఏం చేసినా, అంటే వాళ్ళని ఎంత కంఫర్ట్ జోన్లో పెట్టేస్తామంటే వాళ్ళు ఏది కష్టపడకూడదు, అంటే వాళ్ళు మనలాగా ఉండకూడదు అని జనరల్గా మన పేరెంటింగ్ టెండెన్సీనే అలా కొన్ని ఏజెస్ నుంచి మా వాళ్ళ మదర్, సో ఇట్స్ కమింగ్ లైక్ దాట్. సో హౌ డూ యూ థింక్ లైక్ చిన్నప్పటి నుంచి వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ లైక్ ఎకనామికల్గా? బికాజ్ ఏమైపోతుంది, మదర్కు ఉంటుంది చెప్పాలి, మనం డబ్బుల విషయం అయినా వి టాక్ ఓపెన్లీ అని అంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఫాదర్స్ కా మెంటాలిటీ ఉంది, దే డోంట్ సపోర్ట్. ఎందుకు మనం కష్టపడేది, మన ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఎందుకు పిల్లలకి తెలియాలా, అవసరమా మనమే చూసుకుందాము అని ఉంటుంది. సో హౌ డు యు ఓవర్కమ్ దిస్? డు యు థింక్ లైక్ దిస్ ఎకనామికల్ సిచ్యువేషన్ డిస్కసింగ్ అన్నది జరగాల ప్రతి ఇంట్లో పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్యలో? కరెక్ట్ టాపిక్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఏజెస్ వైజ్ గా చూస్తే ఇన్ ప్రీవియస్ జనరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మ్యాన్ వాజ్ ద కింగ్ ఆఫ్ ద ఎర్నింగ్ పర్సన్ అట్ హోమ్. సో ఆ కింగ్డమ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ రూల్ ఏదైతే ఉందో అది అలా ఫాలో అయిపోయింది. సో నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ ఎనీథింగ్, నో నీడ్ ఆఫ్ టెల్లింగ్ ఎనీథింగ్. హీ వాజ్ నాట్ ఈవెన్ డిస్కసింగ్ విత్ హిస్ వైఫ్. ఉండేది కాదు, అప్పట్లో ఉండేది కాదు. బట్ ఇప్పుడు నెసెసిటీస్ పెరుగుతున్న కొద్దీ, అండ్ ఈవెన్ లేడీస్ aspirants they are aspirants more. Yeah. So aspirants ga unnappudu, when equal importance has been seen at the houses, they started discussing with each other financial aspects. Now when you are coming to your kid ki direct ga nu chinnapati nunchi cheppడం కష్టం. మన ఇంట్లో ఇది లేదమ్మా, అది లేదమ్మా, యాజ్ అ కిడ్ దట్ డజంట్ మ్యాటర్. దే విల్ నెవర్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ యాజ్ అ కిడ్ దే విల్ నాట్ గెట్ ఇట్ వాట్ యు ఆర్ టాకింగ్. లేదు, అంటే చిన్నప్పుడు చెప్తే ఇది రాదు. సో నువ్వు డబ్బుల గురించి డైరెక్ట్గా ఏం చెప్తున్నావు అనేది వాళ్ళకి మైండ్కి ఎక్కదు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ గో అరౌండ్, బీట్ అరౌండ్ ద బుష్ అంటాం కదా, అలా sometimes that also works. One of my student, when I was working in New Faber, North Indian student asked me a question. Ma'am, she was actually into the business. So I took her business training classes. So in that, she was actually after the class we used to talk a little. We women have a little conversation skills, no? Gossip definitely. It should happen every day for her. Understand for you also a better so one day she started explaining about her son. So he was just 6 years old, 6 or 7 years might be. They will be traveling across the all countries. So for a business lady, she has to explore herself. So she used to take him also to the other country. దెన్ అలా వెళ్ళిన ఒక టైంలో ఏమైందంటే, ఒక పెద్ద మాల్లో when they were seeing every mall, each and every mall, సడన్ గా ఒక మాల్ దగ్గరకు వచ్చేప్పటికి he found that toy was very good. చాలా అట్రాక్టివ్ గా ఏదో ఒకటి కనిపించింది. that toy is a show stopper type లో. మొత్తం ఇంకేది వద్దు వాడికి, అదే టాయ్ కావాలి. అండ్ దట్ వాస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో అదే టాయ్ బయట కూడా ఉంది, బయట నార్మల్ షాప్స్ లో అలా బయట కూడా ఉంది. సో షీ సెడ్, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, వై కాంట్ వి టేక్ దట్? సో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉండకుండా ఉంటుంది కదా అని మదర్స్ చెప్తారు, ఇక్కడ కాస్ట్లీ ఉందని. అలా చెప్పకుండా ఇక్కడ బాగాలేదు, బయట ఏదో చెప్పి తీసుకెళ్ళింది. బట్ వాట్ హీ వాజ్ హ్యావింగ్ అన్ ఇంటెన్షన్ ఇస్, మొదటి నుంచి ఆ మాల్స్ తిరగటము, జర్నీస్ అవన్నీ చూసి అలవాటు అయిపోయి, హీ వాజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ దాట్ టాయ్.
He was insisting only for the other one. Only mall లోనే that kid 6 years కి already he came into an impression that మనం కొంటే ఇట్లా మంచిగా sophisticated గా ఇలా ఉన్న వాటిలోనే కొంటేనే he'll consider. లేకపోతే అది చీప్ అన్న క్వాలిటీ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ క్వాలిటీ దేర్. సో ఆ చీప్ అనే ఇది వచ్చేస్తోంది, కన్వే అయిపోయింది వాడికి, ఆ ఏజ్ లోనే కన్వే అయిపోయింది. సో వాట్ హ్యాపెండ్ ఇస్ హీ వాస్ నాట్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్. సో హీ స్టార్టెడ్ యెల్లింగ్, ఏడవటము, అరవటము, పిచ్చి పిచ్చిగా బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. రియాక్షన్ అదేగా కిడ్స్ ది. సో అట్లా ఆ రియాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి మేడం అని అడిగాను. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్ అట్ దట్ పాయింట్. ఎలా యాక్చువల్గా మనీ వాల్యూ ఇంపోజ్ చేయొచ్చు, that point she asked me. And I said, see, you cannot directly tell him that this quality is good, or maybe that has fixed in his mind. మీరు ఎప్పుడో మాట్లాడుకుంటుంటే వినుంటాడు, he might have caught that into his mind. సో అది ఇప్పుడు పోవడం అంటే అంత ఈజీ కాదు కనుక ట్రైన్ హిమ్ ఆన్ ద మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ అంటే చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్ ఇవ్వండి. కిడ్డీ బ్యాంక్ అంటే డబ్బులు చిన్నప్పుడు మనము పెట్టుకున్నాం యాక్చువల్గా. సో అలా కిడ్డీ బ్యాంక్ లో జనరల్ గా ఇవాళంతా బిహేవియర్ బాగుంది నీది, నువ్వు మమ్మీ మాట ఎంత వింటున్నావో చూస్తాను. సో 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ ఈచ్ డే. సో అలా మంత్ అంతా కలెక్ట్ చేయమనండి, వాట్ ఎవర్ హీ ఈస్ ఎర్నింగ్ ఇన్ దాట్. అండ్ ఆ మంత్ అయిపోయిన తర్వాత వాట్ హీ వాంట్స్ టు బై, లెట్ హిమ్ బై. ఇట్ మే బి ఇన్ ద మాల్ ఆర్ ఇట్ మే బి అవుట్ సైడ్ ద మాల్. Let him choose. So after this I asked her to tell me 15, I actually gave her 1 month time. So she came back again in 15 days and said, ma'am, he is actually trying to save the money instead of buying it. Wow. What happened here is when she gave him that freedom to buy with his money, I also told her one more key point. ఇంకో కీ పాయింట్ ఏం చెప్పానంటే, మీరు ఎక్స్ట్రా ₹1 అయినా మీ జోబులోంచి తీయద్దు. ఓకే, సో జనరల్ గా ఏమైపోతుంది, కిడ్డీ బ్యాంక్ లో మనీ ఏ వాడాలి. ₹100 సేవ్ చేస్తే if the toy is for ₹200, okay, నువ్వు 100 చే నేను 100 వేస్తాను, కొనిచ్చేస్తాం. Solve that issue there. No. సో ఇదేమవుతుందంటే లిమిట్, టెల్ హిమ్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ బయింగ్ ఇట్ షుడ్ బి ఓన్లీ విత్ యువర్ కిడ్డీ బ్యాంక్ మనీ. అది ఇది చెప్పేస్తే, కండిషన్ చెప్పేస్తే, దే స్టార్ట్ లెర్నింగ్ టు సేవ్ ఫస్ట్. అమ్మ ఇది కాదు, అర్థమవుతుంది, అమ్మ ఇది కాదు, నెక్స్ట్ దానికి ఇంకోటి ఉంది కదా, అది ఇంకొంచెం సేవ్ చేసుకొని అది తీసుకుంటాను. సో నెక్స్ట్ టాయ్ కోసం ట్రై చేస్తాడు. మేబీ పోనీ నచ్చింది, లెట్ హిమ్ బై విత్ హిజ్ ఓన్ మనీ, he'll feel satisfied, no? Ultimate self satisfaction అన్న ఫీలింగ్ ఉంటుంది. Let him have that in the beginning stages. After a while, when he grows, slowly tell the household expenses also. Discuss with him. Right. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో ప్లాన్ చేసి, ఇప్పుడు మంత్లీ టీనేజర్స్ కి జనరల్ గా చెప్తున్నాను, పాకెట్ మనీ ఇస్తామా? And I used to get my pocket money also in my teenage. So ala pocket money వస్తున్నప్పుడు, so tell him to write everything. How you write down all the expenses, show them once. Tell them to write it down. Management ikkade telustondi. Then automatic ga they'll understand what you are doing, how you are actually doing, how much is your saving. According to that, they'll understand the household expenses. Automatically everything stops there. సో ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచే డెవలప్ చేయాలి. వాళ్ళకి చిన్న చిన్నగా టాస్క్లు ఇచ్చి చేయమని, అప్పుడు వాళ్ళ ఒక ఏజ్ లో వచ్చిన తర్వాత we don't have to literally sit with them and understand it. They make them understand ఎందుకు అర్థం కాదు, బాధపడి చేయకుండా ఇవన్నీ ఉండకూడదు. అందుకని thank you so much, Sirisha. ఈ రోజు like I learned so many things and I feel upbringing చూస్తుంటే నాకు ఇప్పుడున్న జనరేషన్ లో I also get scared sometimes. నేను చేయగలుగుతానా లేదా, time constraints and all it is actually what we understand, we give out in a different way. So parenting video was much more needed for
this generation parents especially, True. because చాలా చాలా Many changes are వచ్చాయి getting and everything. questions So I in thought their like mind. అందుకే నేను parenting గురించే మాట్లాడదామని అనుకున్నాను. Thank you so much once again, and I'll also try to implement all this in my home also, because మా బాబు కూడా I'll try to make him understand. But పర్లేదు కొంతవరకు నేను న్యాయం చేస్తున్నానని అనుకుంటున్నా, but of course there is always the scope of improvement. See, no parent is actually low here. Right. Everyone tries to give their best to their kids. కాకపోతే ఏంటంటే the way we actually do it is different. Right. With which we are getting back again with the questions. What to do, how to do. Correct. That is what we need. Yeah, so నేను కూడా I'll try and implement everything what we spoke about, parenting especially. So thank you so much once again honor for me as well. Time. So మళ్ళీ నేను I'll come up with so much of so many topics, and also ఇది ఇక్కడితో ఎండ్ అయ్యేది కాదు. It's like a journey which I wanted to do. Yeah, sure. Thank you so much for your time once again. Thank you very much. Thank you everyone again. Yeah.